అందరికీ నమస్కారం. శ్రీమతి రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. 8వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 14వ తారీఖు సెప్టెంబర్ నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంటాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారంగాని చూసుకుంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు, అలాగే పంచమి తిథి నుంచి మొదలవుతుంది ఈ వార ఫలాలు. పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి వరకు ఉంటుందన్నమాట ఈ ఫలాలన్నీ కూడాను. అలాగే మనకు వార ఫలాలు అనేది దీంట్లో ముఖ్యంగా నక్షత్రం ప్రకారంగా పుట్టినరోజు చేసుకోవటం, భాద్రపద మాసంలో ఎవరైతే పుట్టారో వాళ్ళ నక్షత్రాలను బట్టి ఆ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్ళడం, దేవుడికి అర్చన చేయించడం, మన పేరు మీద అర్చన చేసుకోవటం, స్వామి కైంకర్యం చేసి మన పేరు మీద మనం పుట్టినరోజు దేవుళ్ళో గుడిలో చేసుకోవాలి. అలాగే తారీఖు ఏదైతే ఉందో ఆ తారీఖు ప్రకారంగా మీరు మీ స్నేహితులతో కేక్ కటింగ్లు అవన్నీ కూడా ఈ ఇంగ్లీష్ స్టైల్లో చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ పుట్టిన నక్షత్రం ప్రకారంగా ఖచ్చితంగా మీరు మీకు నచ్చిన గుడికి వెళ్ళి అక్కడ మీ పేరు మీద అర్చన చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు బాగుంటాయని ఒకటి గుర్తుంచుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పంచమి నుంచి ఏకాదశి అంటున్నాం. భాద్రపద మాసంలో తిథి, అందులో శుక్లపక్షంలో ఉన్నాం కాబట్టి పితృదేవతలు ఎవరైతే మరణించారో వాళ్ళ యొక్క తిథులు వస్తాయన్నమాట. భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే చనిపోతారో వాళ్ళకు మనం తిథులు పెట్టాలి, పిండాలు పెట్టాలి. కాబట్టి పంతుల్ని కలిసి మనం పెద్దలు పోయినటువంటి తారీఖులు చెప్పాలి. తల్లి తండ్రులు ఉన్నటువంటి పిల్లలు పిండ ప్రదానం చేయకూడదు. అలాగే తండ్రులు తాతలకి ముత్తాతలకి వాళ్ళు చేయాలి, వాళ్ళ వెనకాల మీరు ఉండొచ్చు అన్నమాట. తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఉండొచ్చు, లేని వాళ్ళు ఖచ్చితంగా పిండ ప్రదానం చేయాల్సిందే. చేయటం వల్లనే పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఇవి నవగ్రహాల కన్నా, అష్టదిక్పాలకుల కన్నా, దేవుళ్ళ కన్నా కూడా పితృదేవతలు చాలా పవర్ఫుల్ అన్నమాట. సో వాళ్ళ యొక్క పవర్ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, సూర్యుడు బుధుడు వచ్చేసి సింహరాశిలో, శుక్ర కేతు గ్రహాలు కన్యారాశిలో, చంద్రుడు తుల వృశ్చికం ధనుసు రాశిలో, అలాగే శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. మరి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం ఈ వారం ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. పరిహారాలు ఖచ్చితంగా ఫాలో చేయండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు సెప్టెంబర్ నెల నుంచి 14 సెప్టెంబర్ వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మనకు మిథున రాశి అనేసరికి బుధుడు ఈ రాశికి ఆధిపత్యం కల్పిస్తాడు. మరి బుధుడిలో ఉన్నటువంటి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఈ అంబుల పొదిలో ఉన్న బాణాలు ఏమిటో తెలుసుకుంటే, మొట్టమొదట కుజుడు అంటే 3-4 పాదాలు ఇందులో ఉంటాయన్నమాట. కుజుడు అంటే అంగారకుడు, నిప్పు. అందులో నుంచి ఆరుద్ర నక్షత్రం అంటే 4 పాదాల రాహు ఉంటాడు ఇందులో, ఆరుద్ర నక్షత్రానికి. మళ్ళీ 3 పాదాలతో గురువు ఉంటాడు, పునర్వసు నక్షత్రం. కాబట్టి కుజుడు, రాహు, గురువు కలిసినటువంటి ఆ యొక్క కాంబినేషన్ అనమాట ఈ మిథున రాశి అనేది. ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే బాగా ఇంటెలిజెన్స్ ఎక్కువ, తెలివితేటలు బాగా చురుగ్గా పనిచేస్తాయి అన్నమాట. వీళ్ళకి కూర్చున్న చోట్ల వినాయకుడిలా పనిచేస్తారు. వీళ్ళు ఎక్కువ శ్రమ తీసుకొని తిరగాల్సిన పనుల. వీళ్ళకి గ్రాహక శక్తి చాలా ఎక్కువ. అలాగే వీళ్ళు ఇంటెలిజెన్సీగా ఎప్పుడూ వ్యాపారపరంగా ఆలోచిస్తూ ఉంటారు. రిలేషన్షిప్ని అన్నిటినీ కూడా డబ్బుతో ముడిపెట్టేస్తారు వీళ్ళు. అంటే నీకెంత లాభం, నాకెంత లాభం అని తల్లితో కానీ, తండ్రితో కానీ, బంధువులతో కానీ లాభాన్ని బట్టి వాళ్ళ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. చాలా వరకు వీళ్ళు గుంపులో కలవరు. ఎందుకంటే వీళ్ళకి ప్రతి ఒక్కరితో లాభం ఉంటే ఖచ్చితంగా టెంప్ట్ అయిపోయి టైంకి వచ్చి కూర్చొని అన్నీ చేస్తారు. లాభం లేదనుకోండి, అసలు నువ్వెవరు నాకు తెలియదు అన్నట్టుగా కూడా వీళ్ళ ప్రవర్తన అంత ఘోరంగా ఉంటుంది. వీళ్ళు అకౌంట్స్లో చాలా పైకి వస్తారు. వీళ్ళు లెక్కలు చేయటం కానీ, అకౌంట్స్, చార్టర్డ్ అకౌంటెంట్, బీకామ్ చేస్తారు వీళ్ళు ఎక్కువ. వీళ్ళ దాంట్లో కంపెనీ సెక్రటరీ చేసేవాళ్ళు, మిగతా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారనమాట. అయితే ఈ వారంగానే వీళ్ళకి కానీ ఎలా ఉందని చూసుకుంటే మొండితనం ఎక్కువ, అనుకున్న దానికి వ్యతిరేకంగా ఆలోచించటం, పాజిటివ్గా చెప్తుంటే నెగిటివ్గా తీసుకోవటం, ప్రతిదాన్ని అపార్థాలు చేసుకొని లేనిపోని తగరారు గొడవలకి ఇరుక్కుంటారన్నమాట. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది. ధన ఆదాయంగానే చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వారం మొదట్లో చాలా బాగుంది, వారం చివరిలో కూడా చాలా బాగుంది. మధ్యలో ఒక 2 డేస్ గందరగోళంగా ఉంటుంది, కానీ సక్సెస్ మనదే. కుటుంబ సంతోషం కోసం పాటుపడతారు, పిల్లల చదువు కోసం ఆలోచిస్తారు. అలాగే మీ జాతక రీత్యా వీళ్ళకి బంధువులు, స్నేహితుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి అన్నమాట. ఏదైనా సరే ఒక్క మాట మాట్లాడితే 10 మంది వచ్చేస్తారు మీకు సహాయం చేయడానికి. అది మీ బలం ఈ వారం అంతా కూడా. అలాగే మీకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. రిలేషన్షిప్ అందరికీ బాగా హెల్ప్ చేస్తారు, రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. అలాగే విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర వస్తువులు
వస్తువులు కొనడానికి ఈ వారం అసలు ఏమాత్రం బాగాలేదన్నమాట. కాబట్టి మీరు ఆలోచించి జాతకాలు చూపించుకొని ఆ యొక్క ధనాన్ని ఖర్చు పెడితే మంచిది అని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఏదంటే సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. పై చదువుల కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. బాగా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అలాగే మీకు నరదృష్టి కూడా ఎక్కువ ఉంటుంది, శత్రువుల యొక్క పీడ కూడా ఎక్కువ ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య కూడా అంత పెద్ద సహకారాలు ఏం పెద్దగా ఉండదు. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అంతే. కానీ గట్టిగా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ఈ యొక్క రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం జాగ్రత్తగా చేయాలని చెప్పేసి పార్ట్నర్షిప్ దెబ్బపడుతుంది. అలాగే పెళ్లి కాని వాళ్ళకు చాలా టైం పడుతుంది అనమాట ఇంకా పెళ్లి కొరకు. అలాగే ఈ వ్యాపారంలో పార్ట్నర్షిప్ దెబ్బతింటుంది, జాగ్రత్తగా ఉండాలి. అదృష్టంగానే చూసుకుంటే చాలా బాగుంది. నాన్నగారి బ్లెస్సింగ్స్ కానీ, పెద్దల బ్లెస్సింగ్స్ కానీ బాగున్నాయి. ధర్మాన్ని పాటిస్తూ ఉద్యోగం మంచి అదృష్టవంతులు అవుతారు. కానీ ఉద్యోగం కానీ చేసే వాళ్ళకి అందరికీ కూడా ఈ వారం కానీ చూసుకుంటే ఉద్యోగంలో కష్టపడి తమ పని తాము చేసుకుని బయటికి వెళ్ళిపోతే సరే, లేనిపోని విషయాల్లో ఇంటర్ఫియర్ అవ్వటం, లేనిపోని సలహాలు ఇవ్వటం, అడగని దానికి మనం వెళ్ళి మధ్యలో నిలబడటం వల్ల దెబ్బలు పడతాయి. కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం వ్యాపారంలో మంచి లాభాలు బాగుంటాయన్నమాట. పెట్టుబడులు పెట్టవచ్చు. కాకపోతే వ్యాపారం అంత ఈజీగా కాదు, మీ యొక్క పట్టుదల మీద నడుస్తుందన్నమాట. అంటే జాగ్రత్తగా మీరు నిలబడి చేయాల్సిందే కానీ ఏదో అదృష్టం వస్తుంది, ఏదో జరిగిపోతుంది అనుకుంటే కుదరదు. అలాగే ఖర్చుల విషయానికి వస్తే ఈ వారంలో ఖర్చులు మీకు అధికంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. మరి బుధుడి యొక్క రాశిలో పుట్టిన వీళ్ళందరూ కూడా మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం మంచిదా, వ్యాపారం మంచిదా అని కానీ ఆలోచిస్తే ఈ రెండు కూడా వీళ్ళకి కాస్త ఇబ్బందికరమే. ఎందుకంటే వీళ్ళు సెల్ఫ్గా మీరు వ్యాపారంలో ముందుగా వెళ్ళిపోవటం, అంటే చార్టర్డ్ అకౌంటెంట్గా అకౌంట్స్ మెయింటైన్ చేయటం, జిఎస్టీ రిటర్న్స్ అవి ఇవి ఏవో చేస్తుంటారు కదా, ఫైనాన్స్, ఇవన్నీ మీకు చాలా అది మంచిదన్నమాట. అటు ఉద్యోగంలో ఎక్కడో అసంతృప్తి కనిపిస్తూ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అంత సడన్గా ఎప్పుడు ఒకే రేంజ్లో అలా గ్రాఫ్ వెళ్ళిపోదు. సడన్గా డౌన్ అయిపోయి కాస్త మళ్ళీ మామూలు యావరేజ్. అప్పు అనేది తక్కువ. అప్పు అనేది ఏదో ఒక అదృష్టంగా తగిలితే తప్ప జనరల్గా జాబ్లో ఏంటంటే అలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు డౌన్స్ అవుతుంటాయి కానీ అప్ అనేది జరగదనేది అసంతృప్తి ఉంటుంది ఉద్యోగంలో. పెద్ద సంతృప్తికరంగా ఉండదన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఎంత కష్టపడ్డా కూడా బయట వీళ్ళు చాకరీ చేసినా కూడా గుర్తింపు పెద్దగా అంత అనుకున్నట్టు రాదన్నమాట మిథున రాశి వాళ్ళకి. పోనీ వ్యాపారం చేసేద్దామా అంటే వ్యాపారంలో వీళ్ళకి బయట వాళ్ళతో అస్సలు కుదరదన్నమాట. అంటే పార్ట్నర్షిప్ కూడా చాలా దెబ్బతినేస్తుంది. కాబట్టి వ్యాపారంలో పార్ట్నర్షిప్ కాకుండా సెల్ఫ్గా చేసుకొని సొంతంగా మీరు పైకి రావడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళందరూ కూడా బుధ మంత్రాన్ని రోజు 17 సార్లు చదువుకోవటం వల్ల అన్ని శుభాలు జరుగుతాయి.